జార్జియాలోని బటుమిలో జరిగిన ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్ 2025 ఫైనల్లో గెలిచి దివ్యా దేశ్ముఖ్ చరిత్ర సృష్టించారు. 38 ఏళ్ల కోనేరు హంపీని ఓడించిన 19 ఏళ్ల దివ్యా దేశ్ముఖ్ వరల్డ్ ఛాంపియన్గా నిలిచారు. ఇప్పటి వరకు ఎవరూ చేయని ఈ ఘనతను సాధించారు. ఫిడే మహిళల వరల్డ్ కప్ గెలిచిన తొలి భారత మహిళగా దివ్యా దేశ్ముఖ్ నిలిచారు. ఫైనల్ క్లాసికల్ గేమ్స్ 2 డ్రాగా ముగియగా విజేతను నిర్ణయించేందుకు టై బ్రేకర్ ర్యాపిడ్ మ్యాచ్ను నిర్వహించారు. మొదటి ర్యాపిడ్ గేమ్ డ్రాగా ముగియగా రెండో గేమ్లో దివ్య నల్ల ముక్కలతో ఆడి గెలిచారు. దాంతో 2.5, 1.5 స్కోరుతో వరల్డ్ కప్ను అందుకున్నారు. ఈ విజయంతో దివ్యా దేశ్ముఖ్ భారతదేశానికి 4వ మహిళా గ్రాండ్ మాస్టర్గా మారారు. ఇప్పటి వరకు ఈ హోదా పొందిన వారిలో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, ఆర్ వైశాలి ఉన్నారు. టోర్నమెంట్ మొదలయ్యే సమయానికి దివ్యకు 3 GM నార్ములు ఏవీ లేవు. కానీ ఈ ఒక్క టోర్నీలోనే ఆమె టైటిల్కు అర్హత సాధించడం విశేషం. గెలుపు తర్వాత దివ్యా దేశ్ముఖ్ మాట్లాడుతూ, ఈ విధంగా గ్రాండ్ మాస్టర్ అవుతారని ఊహించలేదు. పోటీ ప్రారంభానికి ముందు ఒక్క నార్ము కూడా నాకు లేదు. ఒక్క నార్మ్ అయినా వస్తుందేమో అనుకున్నా, కానీ చివరికి గ్రాండ్ మాస్టర్ అయ్యా అని సంతోషం వ్యక్తం చేశారు. ఎవరి దివ్యా దేశ్ముఖ్? మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన దివ్యా దేశ్ముఖ్ డాక్టర్లైన జితేంద్ర, నమ్రత దంపతుల కుమార్తె. ఆమె చిన్ననాటి నుంచే చెస్ పట్ల ఆసక్తి కనబరిచారు. 5 ఏళ్ల వయసులో చెస్ ఆడటం ప్రారంభించిన దివ్యా దేశ్ముఖ్ చెన్నైకి చెందిన గ్రాండ్ మాస్టర్ ఆర్బి రమేష్ వద్ద శిక్షణ పొందారు. దివ్యా దేశ్ముఖ్ 7 ఏళ్లకే అండర్-7 నేషనల్ టైటిల్, అండర్-10 టైటిల్, అండర్-12 వరల్డ్ యూత్ టైటిల్స్ను గెలిచారు. 2021లో WGM, 2023లో ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాలు పొందారు. 2024లో అండర్-20 వరల్డ్ జూనియర్ ఛాంపియన్గా దివ్యా దేశ్ముఖ్ నిలిచారు. 2024లో బుడాపెస్ట్లో జరిగిన చెస్ ఒలింపియాడ్లో ఇండియా టీం గోల్డ్ మెడల్ గెలుచుకుంది. దానిలో దివ్యా దేశ్ముఖ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటి వరకు ఆమె 3 సార్లు ఒలింపియాడ్లో గోల్డ్ మెడల్, అనేక ఆసియా, వరల్డ్ యువతి టైటిల్స్ను గెలుచుకున్నారు. దివ్యా దేశ్ముఖ్ విజయంతో భారత మహిళా చెస్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ టైటిల్ను గెలిచి గ్రాండ్ మాస్టర్గా అవతరించిన ఈ 19 ఏళ్ల యువతి భారత్కు గర్వకారణం. ఇదొక ముగింపు కాదు, ఆమె గొప్ప కెరియర్కు ప్రారంభం మాత్రమే. మహిళల చెస్ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత దివ్యా దేశ్ముఖ్ కన్నీళ్లు పెట్టుకుని భావోద్వేగానికి గురయ్యారు. తల్లిని కౌగలించుకొని ఎమోషనల్ అయిన దృశ్యాలు వైరల్గా మారాయి.